నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 29వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నంద్యాలలో జాతీయ స్థాయి సెపక్ తాక్రా క్రీడా పోటీలు. నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం. ప్రోటోకాల్ వివాదం ఆహ్వానం నోచుకొని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. ఈ నెల 10వ తేదీ శ్రీకృష్ణ మందిరంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ నాయబ్ అబ్దుల్ సత్తార్ సస్పెండ్. ఈ నెల 10వ తేదీ శ్రీ గణపతి నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. నంద్యాల పట్టణం రామకృష్ణ పీజీ కళాశాల క్రీడా మైదానంలో క్రీడా భారతి ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నంద్యాలలో జాతీయ స్థాయి సెపతాక్రా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు క్రీడా భారతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు సుధాకర్, కార్యదర్శి నిమ్మకాయల సుధాకర్ పేర్కొన్నారు. ఈ మేరకు జాతీయ స్థాయిలో నిర్వహించనున్న క్రీడలకు సంబంధించి ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులను క్రీడలు ప్రోత్సహించే సంకల్పంతో క్రీడా భారతి అనే సమితిని ప్రారంభించడం జరిగిందని, తద్వారా జాతీయ, రాష్ట్ర, పట్టణ, గ్రామీణ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించి ఉత్తమ క్రీడాకారులను తయారు చేసి ఒలింపిక్కు ప్రాతినిధ్యం వహించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. గతంలో ఆడిన సెపక్ తాక్రా క్రీడా పోటీని నంద్యాలలో జాతీయ స్థాయిలో నిర్వహించడం సంతోషంగా ఉందని, ఈ క్రీడా పోటీలను అందరూ తిలకించాలని, రానున్న రోజుల్లో ఈ క్రీడా పోటీల్లో శిక్షణ పొంది పాల్గొనాలని పేర్కొన్నారు. నాలుగు జాతీయ క్రీడలు ఆంధ్రప్రదేశ్ లో జరిగితే ఐదవది మన సెపక్ తక్రాకు సంబంధించి జాతీయ క్రీడాంశం మన నంద్యాలలో జరుగుతున్నందుకు నిజంగా మనందరికీ గర్వకారణం. ఇది చాలా ఒక చిన్న ఈవెంట్. మీ కాలేజ్ లెవెల్లో ఒక ఈవెంట్ జరగాలంటేనే చాలా మందిని కోఆర్డినేట్ చేయాలి, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చాలి. అలాంటిది 26 స్టేట్స్ నుంచి వచ్చేటువంటి క్రీడాకారులు, వాళ్ళకి సంబంధించినటువంటి కోచ్లు జాతీయ స్థాయిలో టోర్నమెంట్ నిర్వహించడం అంటే అది ఎంత కష్టమో మీరందరూ ఆలోచించండి. మరి దీన్ని కూడా సక్సెస్ఫుల్ గా మేము చేయగలము అనే మా కాన్ఫిడెన్స్ వచ్చినటువంటి వ్యక్తి మీ కళాశాల కరెస్పాండెంట్, మీ కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి గారు. మిమ్మల్ని ఎట్లయితే అకాడమిక్స్ లో వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ లో మిమ్మల్ని ఎలా అయితే ప్రోత్సహిస్తారో, మమ్మల్ని కూడా ఈ క్రీడా పోటీల నిర్వహణలో మాకు కూడా తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన సహకారం వల్లే ఈరోజు ఇంత పెద్ద జాతీయ స్థాయిలో ఈవెంట్ ఆర్గనైజ్ చేయగలుగుతున్నామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. కేంద్రం నుంచి క్రీడా భారతి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాన్ని శాఖలకు రాష్ట్ర స్థాయికి, జిల్లా స్థాయికి, గ్రామ స్థాయికి తీసుకొని వచ్చి క్రీడా భారతి ద్వారా పాత గేమ్స్ ఏవైతే ఉన్నాయో, గతంలో మనం విలేజెస్లో ఏవైతే ఆడుకుంటున్నామో అలాంటి గేమ్స్ అన్నింటినీ మళ్ళీ బతికించడం కోసం, అలాగే రాబోయేటువంటి ఒలింపియాడ్ గేమ్స్కి మంచి క్రీడాకారులను తయారు చేయడం కోసం క్రీడా భారతి తయారు చేస్తున్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. నాకు కూడా ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టుగా సెపక్ తక్రా గేమ్ గురించి నాకు కూడా తెలియదు. మన వీరు నదికొట్కూరులో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసినప్పుడు చూసాం. చాలా బాగుంది గేమ్, బాగా ఇంప్రెసివ్గా అనిపించింది. అందుకనే సరే వారు అడిగితే నేషనల్ లెవెల్ ఇక్కడ పెట్టుకోవచ్చు అంటే సరే అన్నాం. అది యాక్సెప్ట్ చేసి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది. మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే సెపక్ తక్రా గేమ్ జరిగేటప్పుడు మీరు ఖచ్చితంగా వచ్చి చూడండి. ఎందుకంటే దానికి కాంపిటీషన్స్ చాలా తక్కువ కాంపిటీషన్. డిగ్రీ కాలేజీలో మాకేది లేని పరిస్థితుల్లో ఉంటే డిగ్రీ కాలేజీలో చదువుతున్నటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఆ గేమ్ని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఇమ్మీడియట్గా మీరు సౌత్ జోన్కి వెళ్ళిపోయి ఆల్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది.
సో అట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశం ఆ గేమ్ ఇస్తుంది. ఆ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది చేయాలంటే మీరు గేమ్ చూడాలి. ఆ రోజు ఆ వారం రోజులు 5 రోజులు గేమ్ జరుగుతాయి. 5 రోజుల్లో ఒక్క పూట వచ్చైనా చూడండి. ఏ ఒక్క పూట అయినా గేమ్ చూస్తే మీకు అర్థమవుతుంది. మంగళవారం నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ప్రారంభించారు. నంద్యాల మండలానికి సంబంధించి 20 రెవెన్యూ గ్రామాలు ఉండగా ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు గాను నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. నూతన రూరల్ తహసీల్దార్ కార్యాలయ ప్రారంభోత్సవానికి నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషాకు ఆహ్వానం అందలేదని, ప్రోటోకాల్ పాటించలేదని తెలిసింది. దీంతో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ప్రోటోకాల్ వివాదాన్ని శాసనమండలి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు ప్రోటోకాల్ విషయం గురించి సంప్రదించినట్లు తెలిసింది. ప్రోటోకాల్పై రెవెన్యూ అధికారులపై ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ సన్నాల అనుషకు అవమానం ఎదురైంది. కనీసం స్థానిక కౌన్సిలర్కు కూర్చోడానికి కుర్చీ లేకుండా చేశారు. ఎదురుగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మంత్రి ఉంటూ కౌన్సిలర్కు కనీస మర్యాద లేకుండా నిల్చోబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నంద్యాల మండల పరిధిలో 20 రెవెన్యూ గ్రామాలు ఉండగా జనాభా ప్రాతిపదికన మెరుగైన సేవలు సత్వరమే అందించేందుకు గాను నంద్యాల అర్బన్ రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి 13 రెవెన్యూ మండలాలు, అర్బన్కు 7 రెవెన్యూ గ్రామాలు, సచివాలయాన్ని చేర్చడం జరిగిందన్నారు. ఇదిలా ఉండగా నంద్యాలలో రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన చేసి నిర్మాణాన్ని చేపట్టి నేడు కూటమి ప్రభుత్వంలో ప్రారంభించడం జరిగింది. అయితే స్థానిక ఎమ్మెల్సీకి ఎటువంటి ప్రారంభోత్సవ ఆహ్వానం అందించక అవమానాన్ని చేశారు. ప్రోటోకాల్ పాటించకపోవడం అధికారుల తీరును ఎండగడుతున్నది. ఇటీవల నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ప్రోటోకాల్ వివాదంపై తీవ్ర రగడ జరిగింది. కూటమి ప్రభుత్వంలో అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంలో ఆంతర్యం ఏమిటో తెలియాల్సి ఉంది. ప్రోటోకాల్ విషయంపై సంబంధిత బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఈరోజు గౌరవ లా, జస్టిస్ అండ్ మైనారిటీ వెల్ఫేర్ మంత్రివర్యుల వారి ఇనిషియేషన్తో అధికారుల బృందంతో మన నంద్యాల రూరల్ మండలం ఏర్పాటు చేసుకోవడం, ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. మనకి నంద్యాల మండలంలో మొత్తంగా 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అండ్ అర్బన్ ఏరియా అవ్వడం వల్ల చాలా ఎక్కువగా మనకి వర్క్ ఉంటుంది. అప్లికేషన్స్ చాలా ఎక్కువ వస్తాయి. ల్యాండ్ మ్యాటర్స్ డీల్ చేయడం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని గౌరవ మంత్రివర్యుల వారి ఆలోచన దీన్ని 2 మండలాలుగా చేయాలని నంద్యాల అర్బన్ మండల్లో 7 రెవెన్యూ విలేజెస్ నుంచి 13 రెవెన్యూ విలేజెస్ తో నంద్యాల రూరల్ మండలాన్ని మనం ప్రారంభించుకున్నాం ఈరోజు. దీనికి సంబంధించిన సెక్రటేరియట్స్ కూడా ట్యాగ్ చేయడం జరిగింది. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటూ సత్వరమే సేవలు అందించడానికి అన్ని విధాల ఈ కార్యాలయం ప్రయత్నం చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా నేను ఆశిస్తూ ఉన్నాను. గౌరవ మంత్రివర్యులు చేతుల మీదుగా ఇవాళ నూతనంగా నంద్యాల రూరల్ తహసీల్దార్ ఆఫీస్ ని మనం ప్రారంభించడం జరుగుతుంది. మనకి కొత్త జిల్లాలు ఫామ్ అవుతున్న తర్వాత ప్రజలకు సేవలు కానీ, సర్వీసెస్, సంక్షేమ పథకాలు అన్నీ కూడా సత్వరంగా ప్రజలకు రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు నంద్యాల రూరల్, నంద్యాల అర్బన్ బైఫర్కేట్ చేయడం జరిగింది. ఇందాక మేడం చెప్పినట్టు మొత్తం ఉన్న 20 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి 13 గ్రామాలు రూరల్కి, 7 గ్రామాలు అర్బన్కి కేటాయించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం సర్వీసెస్ కానీ ఏవైనా సరే ప్రజలకు చాలా మంచి విధంగా అందించాలని ఇద్దరు తహసీల్దార్స్ కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో ఈ నెల 10వ తేదీ వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభం కానున్నట్లు శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి సభ్యులు పేర్కొన్నారు. 9వ తేదీ స్వామివారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, 10వ తేదీ ఉదయం స్వామివారిని ఉత్తర ద్వారము ద్వారా భక్తులు దర్శించుకోవచ్చని తెలిపారు.
ఈ ముడికి ఇతలు పెట్టిన వదులుగా. నంద్యాల పట్టణ ప్రజలకు, పరిసర గ్రామాల ప్రజలకు నూతన మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా నంద్యాల శ్రీకృష్ణ మందిరం నందు శ్రీకృష్ణుని ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం అనేది. కావున 9వ తారీఖు రాత్రి అనగా గురువారం రాత్రి పంచామృత అభిషేకాలతో అభిషేకం ఉంటుంది. 10వ తారీఖు ఉదయం 6 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ వచ్చేసి స్వామిని దర్శించి స్వామి కృపకు పాత్రలను కోరుకుంటూ గత 7 సంవత్సరాల నుంచి ఈ దేవాలయానికి విరాళాలు అందించిన భక్తులందరికీ శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి ద్వారా ఆహ్వానం తెలియజేస్తూ మన గుడి, మన ఊరు, మన బాధ్యత భావించి అందరూ వచ్చేసి స్వామి కృపకు పాత్రవుతుందని కోరుకుంటూ శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల పద్మావతి నగర్ ఇచ్చిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. 7/1/2025 తేదీన సాయంత్రం రాత్రి 7 గంటలకు పంచామృత అభిషేకం జరుగును. శ్రీకృష్ణ భగవానికి పంచామృత అభిషేకం జరుగును. 10/1/2025 తేదీన 5 గంటలకు స్వామివారికి అలంకరణ, స్వర్ణహారాలతో అలంకరణ, పట్టు వస్త్రాలతో అలంకరణ, పుష్పమాలతో అలంకరణ, స్వామివారి దర్శనం 5 గంటలకు శ్రీకృష్ణ భగవాన్ దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకృష్ణ భగవాన్ దర్శించి స్పెషల్గా ముఖ్యంగా గోమాతకు అర్చన ఏర్పాటు చేసి ఉన్నారు. మీరు సకాలంలో వచ్చి నంద్యాల పరిసర ప్రాంతం నుండి భక్తులు అందరూ కలిసి స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహం, తీర్థప్రసాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం. నంద్యాల పట్టణ ప్రజలకు వైకుంఠ ఏకాదశి వేడుకలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన శ్రీకృష్ణ మందిరంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు 10వ తారీఖు జరుగుతాయి. కావున ప్రతి ఒక్క హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో దేవుడి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసినదిగా కోరుచున్నాము. నంద్యాల సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న నాయబ్ అబ్దుల్ సత్తార్ను కర్నూలు రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ డీఐజీ కళ్యాణి సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హెడ్ క్వార్టర్స్ను వదిలి వెళ్లరాదని సదరు అధికారి ఆదేశాలు జారీ చేశారు. ప్రొద్దుటూరు కోనేటి కాల్వకు చెందిన వ్యక్తులకు సంబంధించిన స్థిరాస్తిని సర్వే నెంబర్ 483లో ఉన్న స్థలం కోర్టు వివాదంలో ఉన్నప్పటికీ సంబంధించిన స్థలాన్ని నంద్యాల సబ్ రిజిస్ట్రార్ నాయబ్ అబ్దుల్ సత్తార్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడంతో కర్నూలు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డీఐజీ సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల పట్టణం రోజాకుంటలో వెలిసిన శ్రీ గణపతి నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 10వ తేదీ వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రారంభం కానున్నట్లు ఆలయ కార్యనిర్వహణ సభ్యులు పేర్కొన్నారు. 9వ తేదీ స్వామివారికి 108 పచ్చి టెంకాయలతో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, 10వ తేదీ ఉదయం 5 గంటల నుండి స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా భక్తులు దర్శించుకోవచ్చని తెలిపారు. లక్ష్మీరమణ గోవింద సార్ నంద్యాల రోజాకుంట వీధిలో వెలిసిన గణపతి నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు చేసే విన్నపం ఏమనగా, నంద్యాల పుర ప్రజలందరికీ 10/1/25 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముందు రోజు 9/1/25 బేస్వారం నాడు రాత్రి 11:30కు స్వామివారికి 108 పచ్చి టెంకాయలతో మరియు విశేష ద్రవ్యములతో స్వామికి అభిషేకం జరుగును. మరియు ఉదయం 10/1/25 తేదీ శుక్రవారం నాడు ఉదయం స్వామివారికి
ఉదయం 5:30 గంటలకు ఉత్తర ద్వార దర్శనము ప్రజలందరికీ కల్పించబడింది. కావున నంద్యాల ప్రజలందరూ వచ్చి స్వామిని దర్శించి పోవలసిందిగా కోరుచున్నాము. మాతో ఇవ్వబడే ప్రసాదము స్వీకరించి పోవచ్చున్నాము. మరియు 13/1/25 గోదాదేవి కళ్యాణం కలదు. ఈ 30 రోజులు స్వామికి చాలా ప్రీతికరము. మరి ఈ 30 రోజులు కూడా స్వామిని దర్శించిన వారు వైకుంఠ ఏకాదశి స్వామిని దర్శించి మరియు గోదాదేవి కళ్యాణం చూసినచో 30 రోజులు స్వామిని దర్శించి పుణ్యవంతులు అవుతారు. రోజాకుంట దేవస్థానం, నాగలింగేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించదలుచుకున్నాము. స్వామి విశేష అలంకరణ మరియు ఉత్తర ద్వార దర్శనము అన్ని కల్పించి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే 13వ తేదీ స్వామికి గోదాదేవి కళ్యాణం నిర్వహించదలిచినాము. అందరూ భక్తులందరూ, మహిళలందరూ తప్పక పాల్గొని స్వామి కృపకు పాత్రలు అవ్వాలని కోరుతున్నాము. ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనము అన్ని జనవరి నెలలో వచ్చినాయి. కాబట్టి ముక్కోటి ఏకాదశి దర్శనము, కళ్యాణము రెండూ వీక్షించి స్వామి కృపకు పాత్రలు అవ్వాలని కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 29వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు నంద్యాలలో జాతీయ స్థాయి సెపక్ టాక్రా క్రీడా పోటీలు. నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం. ప్రోటోకాల్ వివాదం, ఆహ్వానం నోచుకొని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. ఈ నెల 10వ తేదీ శ్రీకృష్ణ మందిరంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. నంద్యాల సబ్ రిజిస్ట్రార్ నాయబ్ అబ్దుల్ సత్తార్ సస్పెండ్. ఈ నెల 10వ తేదీ శ్రీ గణపతి, నాగలింగేశ్వర, వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.